సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మీరు అల్లుడు కదా, మీదే ఇల్లు ఇది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు చివరగా? డిపోకి వెళ్ళనిస్తలేరు వాళ్ళు. సో వెళ్ళనిస్తారు కాబట్టి వచ్చిన పార్టీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇప్పటి వరకు వారి సహాయం కోసం మా ఆత్మశాంతి కోసం వాళ్ళు టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలలో అన్ని సంఘాలలో ఆర్టిస్ట్ సంఘాలలో అందరూ ఇవ్వదాకా ప్రయత్నం చేశారు. ఓకే, కాలం టైం వేస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా చేయి దాటిపోతుంది. ఊళ్ళో ఉన్న పరిస్థితి కూడా లేట్ అవుతే మళ్ళీ ఊళ్ళో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ మీ ద్వారా వచ్చిన వాళ్ళ అన్ని సంఘాలకు పార్టీలకు కృతజ్ఞతలు చేసి. న్యాయం జరగలేదు పూర్తి స్థాయిలో అంటున్నారు కదా, మరి ఎట్లా న్యాయం జరగడం కోసం ఇంత ప్రయత్నం చేసినా కూడా గవర్నమెంట్కి ఇంతవరకు స్పందన లేదు. అంతే, స్పందన లేదనే కదా మేము కొట్లాడేది. సంఘం వల్ల వచ్చిన వాళ్ళు ఇచ్చే 10+5 అదే చాలా ఎక్కువ అమౌంట్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు. అంతే, అంతకు మించి ఇక్కడ జరిగేది ఏం పడతలేదు. ఉద్యోగం అంటే ఎట్లా తండ్రి ఉద్యోగం కొడుకు రావాల్సిందే కదా. ఆయన విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగం వాళ్ళు కొత్తగా ఇచ్చేది అయితే ఏం కాదు. ఏం లేదు, వాళ్ళు ఏం లేదు. కాకపోతే ఈ స్టేట్ వైజ్గా అయిన దాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు డిస్ప్లేన్ ఆగలేని పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వానికి మనం చేసి ఇంత మా ఊర్లో ఇంతవరకు చరిత్రలో లేదు. డీసెంట్ ఊరు ఇది. ఇప్పుడు ఇలాంటి డిస్టర్బ్ లేదు. సరే, నాకు ఉన్న పరిస్థితుల్లో అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ లేదు కదా అనే పరిస్థితులు మనం వేసుకున్నాం. దీన్ని కూడా ఇంత రాద్ధాంతం చేసి ఛాలెంజ్గా గవర్నమెంట్ ఛాలెంజ్గా తీసుకుంది. ఒక ఆర్టీసీ కాడికి పోతా అంటే ఛాలెంజ్ తీసుకుంది. అది ఎందుకు ఛాలెంజ్గా తీసుకుంటుందో ఎందుకు తెలియట్లేదు. సో ఇక్కడ ఎవరైనా వచ్చారా ప్రభుత్వం వైపు నుంచి వచ్చి ఏమైనా పరామర్శించి వెళ్ళే ప్రయత్నం చేసిందా? ప్రభుత్వం నుంచి ఆర్డీఓ గారు వచ్చారు, ప్లస్ లీడర్ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర ఉండే కౌన్సిలర్ మా క్యాస్ట్. ఎమ్మెల్యే రాలేదు. ఎమ్మెల్యే ఓకే, రైట్.